2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ షియా చరణకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ మాత్రం దాని మీద ఫోకస్ చేయాలని పర్టికులర్గా కోరుకుంటాను. మీరు చెప్పినటువంటి 6 వింగ్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది అవసరం కూడాను. రెండోది, సామాజిక జీవితంలో కొన్ని కుటుంబాలకు డైరెక్ట్ మనం చూస్తూ ఉంటాం, దేనికి పనికి రాకుండా అలానే ఉన్నట్టుంటాయి. వేరే వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళ మీద ఏడవడానికే ఉన్నట్టుంటాయి కొన్ని. బట్ ఆ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలు మారుతాయి. ఒక ఆలోచన, అవునండి, ఒక ఆలోచన డబ్బు పట్ల కోరికగా మారితే ఒక మనిషి తను తాను కోల్పోయేటప్పుడు, అంటే తను తను కొత్తగా చూపించుకోవాలి అనుకుంటూ ఆవిష్కరణ కోసం వెళ్ళేటప్పుడు ఒంటరిగా చాలా విషయాలు అర్థమవుతాయి. అది కూడా డబ్బు పట్ల కోరికగా ఉండేటువంటి మనుషులకే. సో అక్కడ నుంచే లైఫ్ కొత్తగా చూడటం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియో చాలా మందికి కనువిప్పు, ఈవెన్ ప్రస్తుతం ఉన్న యూత్కి కూడా. సో అంత మంచి సబ్జెక్టు మనీ మంత్రాలు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం జరుగుతుందంటే మనం సమాజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పక్కవాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అలాగే ఇంకా ఏదో కొత్త కొత్త విషయాలు ఎన్నో మనం కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఎన్నో విషయాలు మనం ఒక పేపర్ ద్వారా కావచ్చు, న్యూస్ ద్వారా కావచ్చు, వాటి మీద పరిశోధన చేస్తాం. ఇది ఎలా జరిగిందని డిస్కషన్ చేస్తాం. అంటే నీకు దాంతో ఏం పని లేదు నీకు, అయినా సరే వాటి గురించి డిస్కషన్ చేసి ఆ ఇతరుల గురించి ముందు నువ్వేదో గొప్పగా ఫీల్ అవ్వడానికి, నీకు ఎక్కువ తెలుసు అనే విషయంలో దాని గురించి ఎక్కువగా మాట్లాడడం. ఎటువాడు అనుకోవాలి కదా, వీడికి అమ్మ ఇంత నాలెడ్జ్ ఉందా అనుకోవాలి. అర్థమైందా? ఇలాంటి బోలెడ్ యాక్షన్లు చేస్తాం మనం, కానీ దాంతో ఏం పని లేదు. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? అలా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రపంచాన్ని వదిలేస్తే కానీ నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందా? ఒక 6 నెలలు అసలు నువ్వేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పర్పస్ ఏంటి, నువ్వు దేనికోసం ఇక్కడ జీవిస్తున్నావు, ఓకేనా? ఈ 4 పాయింట్స్ని చక్కగా పేపర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఈ ఒక 6 నెలలు మీతో మీరు జీవించండి, మీతో మీరు మాట్లాడుకోండి. సైలెన్స్గా, నిశ్శబ్దంగా ఒక రూమ్లో ఉండండి, వీలైతే ఒంటరిగా ఉండండి, లేదంటే ఒక ప్రదేశానికి వెళ్ళండి. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందుగా నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఒక యోగి మనస్తత్వం అనేది నీకు అలవాటు పడాలి, ఓకేనా? ఎందుకు తెలుసుకోవాలి అంటే, దాదాపు ఈ 30-40 సంవత్సరాల జీవితంలో మనం ఏదోలో జీవించేసాం తప్ప ఒక పర్పస్ అంటూ లేదు మనకి. సామాన్యంగా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నాను కదా, పొద్దున్న లేసి వెళ్తున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, నా బాధ్యత, పెళ్లి చేసుకున్నాను, భార్యను పోషించాలి, పిల్లల్ని కన్నాను, వాళ్ళని పోషించాలి, దానికి తగ్గ నేను సరిపడి డబ్బు సంపాదిస్తున్నాను, ఇంతకంటే ఇంకా నేనేం చేయాలి? అందరూ అదే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. అందరూ అదే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను, ఇంకా కొత్తగా ఏం చేయాలి నేను? అవును, అంటే సమాజంతో మనం మిళితమైనప్పుడు మనకి సమాజపరమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి కొత్తగా నువ్వు ఆలోచించడం అనేది జరగదు. ఎప్పుడైతే నువ్వు సృజనాత్మకంగా ఆలోచిస్తావో, ఇప్పుడు నేను చెప్పిన థాట్ ఏదైతుంది, నీకు నువ్వు ఒంటరిగా ఉండాలన్నాను, అదే ఒక 6 నెలలు మౌనం వహించాలన్నాను, నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నాను. ఇది సృజనాత్మకంగా ఉందా, అందరిలా కామన్గా ఉందా? సృజనాత్మకంగా ఉంది. ఎప్పుడైతే సృజనాత్మకమైనటువంటి నీకు ఆలోచనలు వస్తాయో అప్పుడు విశ్వం నీకు తోడుండి దారి చూపుతాడు. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి, ఓకేనా? నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు, నీతో నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఏమేమి జరుగుతాయి నీ జీవితంలో కానీ, నీ శరీరంలో మార్పులు కానీ, దాన్ని కొద్దిగా మనం డిస్కషన్ చేద్దాం, ఓకే? డెఫినెట్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నేళ్ళ జీవితంలో మనం గనగదిలో గడిపేసాం. ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవడం వల్ల నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్దబడి నీకు కావాల్సినవన్నీ విషయం సమకూరుస్తుంది. ఇప్పటిదాకా నువ్వు చేసినవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయకుండానే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు నువ్వు రోజువారీ కార్యక్రమంలో నెలకి ఇంత సంపాదిస్తావు, 30,000, 50,000 సంపాదిస్తావు. ఇది చేయడం వల్ల ఏంటంటే ₹1,00,000 సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, ₹1,00,00,000 సంపాదించవచ్చు, కేవలం ఒక 6 నెలలు నిన్ను నువ్వు పరిశీలించుకోవడం వల్ల. అర్థమైందా? దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మౌనం వహించాలి. అంటే మనం సామాన్యంగా అవసరమైతే తప్ప మాట్లాడద్దు, ఓకేనా? అందుకే రమణ మహర్షి అదే అన్నాడు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరని అడుగుతాడు ఆయన, ఇంకేమన్నాడు ఆయన. ఆయన ఎందుకు అలా అంటాడు అనేది ఎవరికి అర్థం కాలేదు ఇప్పటివరకు. చాలామంది ఏదో ఒక 2-3 తప్ప దాని గురించి కొద్దిగా ఆలోచించి వాళ్ళు ఆయన బాటలు నడిచారు తప్ప 1,000 మంది కూడా ఎందుకు అన్నాడు ఆయన అనేది ఏనాడు కూడా ఆలోచించలేదు. మళ్ళీ బయటికి రాగానే ఈ యొక్క జీవితంలో పడిపోయి అది మర్చిపోవడం జరిగింది. కాబట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? ఒక 6 నెలలు మౌనం వహించాడు, వీలైనంత మౌనం వహించాడు, ఓకే? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ లైఫ్ ఏంటి, నువ్వు ఇలా ఎందుకున్నావు అనే దాని మీద నువ్వు ఆలోచన అనేది మొదలుపెట్టాలి. మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే, గత జన్మలోని నీ అనుభవాల్ని మోసుకొని వచ్చిన నీ పైనల్ గ్లాండ్ ఏదైతుందో అది ఈ జీవితంలో నీకు ఏ విధంగా అనుభవాలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే గత జన్మలో నువ్వు ఏవైతే కోరుకున్నావో ఆ యొక్క అనుభవాన్ని తీసుకొని నీ యొక్క పీయూష గ్రంథి కావచ్చు, పైనల్ గ్లాండ్ కావచ్చు, 3వ కన్ను కావచ్చు, ఏదన్నా అనుకోవచ్చు దాన్ని, ఓకేనా?
అది దాన్నే మనం ఆత్మ అని కూడా అంటాం. ఓకే, దాన్ని దివ్య దృష్టి అంటాం. అది ఏం చేస్తుందంటే గత జన్మ అనుభవాన్ని మోసుకొని ఈ జన్మలోకి తీసుకొని వచ్చింది కాబట్టి నువ్వు అందరిలాగానే ఉన్నావు. ఇప్పుడు దాన్ని నువ్వు పరిశీలించడం మొదలు పెట్టాలి. అర్థమైంది? ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఏదైతే ఫైనల్ గ్లాండ్ ఉందో, నీ సుప్త చేతనాతో మనసు ఉందో, దాన్ని మీరు ఆలోచించడం లేదా దాని గురించి మాట్లాడడం కానీ, దాంతో మాట్లాడడం కానీ, దాంతో అనుసంధానం కావడానికి ప్రయత్నించండి. ఈ అనుసంధానం కావడానికి ఒక 40 రోజులు పడుతుంది. అంతకంటే ఎక్కువ పట్టదు. మీకు ఇంకెంత 6 నెలల టైం ఉంది కదా, 6 నెలలు 40 రోజులు పోతాయి మీకు అంతే. ఓకేనా? కాబట్టి ఒక 40 రోజుల్లో మీరు ఏమవుతారంటే మీకు తెలియకుండానే మౌనం వహించడంలో మీతో మీరు మాట్లాడుకోవడం అనేది మొదలవుతుంది. ఓకేనా? ఏదైనా కావచ్చు, ఆ మాటల్ని కానీ ఆ చేష్టల్ని కానీ జస్ట్ ఒక యోగిలాగా అబ్జర్వ్ చేయండి. దాంతో మమేకం అయిపోకండి. అప్పుడే జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇవన్నీ 6 నెలలు ఇలా మౌనం వహించి ఇలా ఒంటరిగుంటే మన తిండి భుక్తి ఇవన్నీ దానికి సరిపడా చూసుకోండి ముందే. ఓకేనా? అలాగని చెప్పేసి మీరు ఏదో అడవి పోవాలి అది అని చెప్పట్లేదు. మీకు ఫెసిలిటీ ఉంటే వీలైనంత మట్టికి ఒంటరిగా ఉండే ప్రయత్నించండి. లేదా ఒక ప్రదేశానికి ఒక మెడిటేషన్ లాగా మనం 15 రోజులు 20 రోజుల్లో పోయేస్తాం కదా, అట్లయితే వెళ్ళండి. ఒక ప్రదేశాన్ని ఎన్నుకోండి, ఏదైనా ఒక ప్రదేశాన్ని. అలాగని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ముచ్చట్లు పెట్టడం, అక్కడ ఉన్న వాళ్ళతో మీటింగ్లు పెట్టడం అట్లాంటివి చేయొద్దు. మీరు ఎవరు, మీ ఉనికి ఏంటి కూడా తెలియదు. అర్థమైందా? ఆ విధంగా ఒక 40 రోజుల్లో మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో మీరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు అది ఒక్కొక్కటిగా నీకు చెప్తుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు, నీ పర్పస్ ఏంటి, నీ యొక్క లక్ష్యం ఏంటి, నువ్వేం సాధించాలి. అర్థమైందా? అప్పుడు కదా నీకు అర్థమవుతుంది నువ్వు డబ్బు సాధించడానికి వచ్చావా, అంటే ఒక కొత్త విషయాన్ని కనుగొనడానికి వచ్చావా, లేదా ప్రపంచానికి నువ్వు ఒక వెలుగును చూపించడానికి వచ్చావా, నువ్వు ఒక యోగిగా మారాలా, ఒక ఋషిగా మారాలా, ఒక సైంటిస్ట్గా మారాలా, ఒక సామాజికర్తగా మారాలా, ఏందనేది అదే చూపిస్తుంది నీకు దారి. అర్థమైందా? ఆలోచనల్ని గమనించండి. ఆలోచనలు గమనించి అది ఏం చెప్తుంది వినండి. విని దాని వైపు మెల్లిగా అడుగులు వేయండి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఇంకో 4 రోజులు పడుతుంది మీకు. ఓకేనా? దాదాపు 1.5 month 2 monthsలో మీకు మీరు ఒక లైన్ అనేది క్లియర్ అయిపోతుంది మీకు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక 40 రోజులు చక్కగా మెడిటేషన్ చేసుకోండి. ఆ మెడిటేషన్లో మీకు ఏదైతే ఈ లోపల మీకు మీరేంటి ఎందుకు వచ్చారో పర్పస్ అని తెలిసిందో దాని మీద ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చేయండి. ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గ అవకాశాలు విశ్వం ఇవ్వడం అనేది మొదలవుతుంది. మీకు కూర్చున్న దగ్గరనే దానికి తగ్గ అవకాశాలు రావడం అనేది మొదలవుతుంది. ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఆ అవకాశాలని పునికిపుచ్చే ప్రయత్నంలో ఇంకొక 1 month ట్రై చేయండి. ఓకేనా? ఆ తర్వాత మెల్లిగా బయటికి రండి, మళ్ళీ సమాజంలోకి రండి. ఆ అవకాశాలను వినియోగించుకొని వీలైనంత వాటిని ఉపయోగించుకొని మీ యొక్క పర్పస్ ఎంత అనేది మీకు స్పష్టమైన తర్వాత దాని వైపు ప్రయాణం చేయండి. వీలైనంత మట్టికి డబ్బు సంపద ఐశ్వర్యం వైపు ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సబ్జెక్టే అది, ఈ కలియుగంలో కావాల్సింది అదే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎందుకు వచ్చారు, మీ పర్పస్ ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు అర్థం కాకపోతే మాత్రం ఒక 6 నెలలు ఒక యోగిలాగా మారిపోండి. మౌనం వాయించండి. మీలోంచి ఒక కొత్త వ్యక్తి జనిస్తాడు. ఆ కొత్త వ్యక్తిని మీరు గమనించండి. అతనే మీకు దారి చూపిస్తాడు. క్లాస్లో సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పినట్టుంది నాకు. వాస్తవం అండి. ఎందుకంటే మనకు తెలియదు మనం ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, మన జీవితాన్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఎవడు చెప్పేవాడు లేడు. ఎవడో గురువు వచ్చి మనల్ని సాధిస్తాడు, ఎవడో దేవుడు వచ్చి మనం ఉద్ధరిస్తాడు. అట్లాంటివి అన్నీ లేవు మన సబ్జెక్ట్లో. మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మానం. నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి. కాబట్టి నువ్వు ఉద్ధరించుకోవాలన్నప్పుడు నీలో నువ్వు ప్రయాణం చేయాలి, నీ ఆత్మతో నువ్వు మాట్లాడాలి. అన్ని దారులు అదే చూపించేస్తాయి. మీరు అలా చెప్తుంటే అంటే ప్రాక్టికల్గా మీరు కనుక సాధన చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మీ స్థాయిని బట్టి, ఆలోచన స్థాయిని బట్టి ఫస్ట్ ఒక 3 రోజులు, తర్వాత 3 రోజులు, అలా 21 days చేసి చూడండి. దాని తర్వాత 21 daysలో మీకు కొన్ని చేంజెస్ కనిపించినప్పుడు డెఫినెట్గా మీరు ఇందా చెప్పినట్లు 6 months కనుక చేస్తే ఒక మనిషి అంటే వారి భావాజాలాన్ని బట్టి ఎవరైనా పొలిటీషియన్ అవుతారు, కొంతమంది యాక్టర్స్ అవుతారు, కొంతమంది డాక్టర్స్ అవుతారు, కొంతమంది సామాజికవేత్త అవుతారు, కొంతమంది బిజినెస్ మ్యాన్ తెలుస్తుంది. నీతో నువ్వు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. నీతో నువ్వు మాట్లాడినప్పుడు అది దారి చూపిస్తుంది నువ్వు ఎందుకోసం వచ్చినావు అని. ఎస్, ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ అండి. లోపల ఏదో పుస్తకం చదివి బయటకు వచ్చినంత ఇదిగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.